ఏంటి అలా చూస్తున్నావు? భార్య అంటే భర్తలో సగం. నీలో సగం అయినప్పుడు నీ ఆలోచనలేంటో నాకు తెలియవా ఏంటి? సగం నువ్వు, నాలో సగం ఏంటి కాదా? నువ్వు నాలో సగం అయినప్పుడు నాలో మిగిలిన సగం ఏమైంది? నీలో మిగిలిన సగం ఏమైంది? అవును, నిజమే కదా. ఇంతకు ముందు ఎవరు ఈ క్వశ్చన్ వేయలేదే. అంటే సగం సగం కలిసిపోయి ఒకటైనప్పుడు మిగిలిన సగం పారేస్తారేమో. ఇవే వద్దు. సగం సగం ఏమీ కాదు, ఎవరికి వాళ్లే. కాకపోతే కలిసుంటే ఒకటిగా కలిసి ఉంటారు, విడిపోతే ఇద్దరుగా విడిపోతారు. ఇప్పుడు విడిపోయే టాపిక్ ఎందుకు వస్తుందా ఆ టాపిక్? విడిపోతే అన్నాను. అదే ఎందుకన్నావు? ఆలోచన లేకపోతే ఎందుకంటావు? నీ మనసులో ఆలోచన ఉందనేగా. ఇప్పుడు నీ సమస్య ఏంటి భూమి? నా సమస్య ఏమీ లేదు. నీ సమస్య ఏంటో చెప్పమంటున్నాను. అవును, శౌర్య గురించి ఆలోచిస్తున్నాను. ఆ విషయం నేను చెప్పాను కదా, నువ్వు శౌర్య గురించి ఆలోచిస్తున్నావని. అమ్మా తల్లి, నా తల తినకు. నేనసలే ఏం చేయాలో అర్థం కాక తల బద్దలు కొట్టుకుంటున్నాను. అరే, నేనొకదాన్ని ఉన్నాను కదా, నన్ను పిలిచి భూమి పరిస్థితిది, ఏం చేద్దాం ఎలా చేద్దాం అని నాతో డిస్కషన్ చేయొచ్చు కదా. నువ్వు సోలోగా ఆలోచించి ఏం చేద్దామని. నువ్వేం చేస్తావు? ఇప్పటిదాకా ఏం చేస్తానో అదే చేస్తాను. శౌర్య విషయంలో నేనున్నాను కదా, మే హూనా. నేను వెళ్ళి మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? ఇంతకు ముందంతా ఏం మాట్లాడానో అదే మాట్లాడతాను. ఇప్పటిదాకా మాట్లాడింది నేను కాదా ఏంటి? ఇప్పుడు కూడా నేనే మాట్లాడి సమస్యని పరిష్కరిస్తాను. నువ్వా? మళ్ళీ నువ్వు వెళ్ళి ఏం చేస్తావో? ఏంటి, నా హెల్ప్ తీసుకోవడం నీకు ప్రెస్టీజ్ ఇష్యూనా? సరే, నీకు అంత ఫీలింగ్ ఉంటే నువ్వే వెళ్ళి మాట్లాడుకోపో. అలా అని కాదు.